ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం నేడు మార్గదర్శకాలను నిర్దేశించనుంది. 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ఫీజులను 25% రాయితీ ఇవ్వనున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్దీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తించనుంది. అయితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా పక్కా ప్రణాళికను రూపొందించింది. లేఅవుట్ క్రమబద్దీకరణ పథకంలో ఇప్పటికే కొన్ని సవరణలు చేస్తూ 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేయగా ఇవాళ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు సులభతరం చేస్తూ మార్గదర్శకాలను జారీ చేయనుంది. అదేవిధంగా దరఖాస్తులకు సంబంధించి రుసుము సమాచారాన్ని కూడా వెల్లడించనున్నారు. రైట్, ఎల్ఆర్ఎస్ పై నేడు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఎల్ఆర్ఎస్ కు సంబంధించి 25% రాయితీ ఇచ్చే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, గుడ్ మార్నింగ్. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులతోటి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు విడుదల చేయనున్నారు. అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించి పెద్ద ఎత్తున కూడా లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2020 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ కు సంబంధించి ఒక్కొక్క దరఖాస్తుదారుడి నుంచి దాదాపు 1000 రూపాయలు కూడా వసూలు చేశారు. 2020 ఆగస్టులో చేసినటువంటి కార్యక్రమానికి దాదాపుగా 25 లక్షల మందికి కూడా దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 1200 కోట్లు కూడా ప్రభుత్వానికి సమకూరాయి. ఈ నేపథ్యంలో అప్పుడు వచ్చినటువంటి విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. అయితే పెద్ద సంఖ్యలో కూడా దీనికి సంబంధించి ఫీజు ఉంటుందనేది ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. దాని తర్వాతకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ ను అమల్లోకి తీసుకొస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే మళ్ళీ ఈ సందర్భంగా దీన్ని దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు తీసుకురానున్నారు. అయితే ఈ మార్చి 31వ తారీఖు లోపు ఎల్ఆర్ఎస్ చేయించుకున్న వారందరికీ కూడా 1% డిస్కౌంట్ ఉంటుంది, రాయితీ ఉంటుందని కూడా ప్రకటించింది ఇప్పటికే. అయితే దీన్ని ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించి ఎవరైతే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందో ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే ఫీజు చెల్లింపు చేసుకోవాల్సి ఉంటుందనేది తెలిపింది. దీనికి సంబంధించి ఈ ఫీజు మార్చి 31వ తారీఖు వరకు గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో, అంటే డిస్కౌంట్ కు సంబంధించి మార్చి 31వ తారీఖు లోపే గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఇంకా పొడిగించాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం కూడా దాని మీద ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎల్ఆర్ఎస్ ఫ్లాట్లకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో దాదాపు 200 మీటర్లకు పరిధిలో ఉన్న వాటికి మాత్రమే ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి చేయనున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇవాళ విధి విధానాల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా కొన్ని విషయాలను కూడా ఇవాళ తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. దీన్ని పేద ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా డబ్బులు లాక్కునే ప్రయత్నంగా కూడా ప్రభుత్వం చూస్తుందనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి. గతంలో ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రాయితీ ఇస్తున్నారేంటి? ఇది మోసం చేయడం కాదా అని విపక్షాలకు క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కదా, ఏమనుకోవాలి? ఈ ఎల్ఆర్ఎస్ స్కీములు ఆగిపోవడం, కొంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి రియల్ ఎస్టేట్ రంగం కొంత కుదేలైనట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని కూడా అందుబాటులోకి తీసుకొస్తే ఇప్పటికే 25 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నటువంటి క్రమంలో వాళ్ళందరికీ కూడా కొంత క్లియరెన్స్ ఇస్తే ఫ్లాట్ల అమ్మకం కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా రియల్ రంగము మళ్ళీ పుచ్చుకుంటుందన్న భావనలో ప్రభుత్వం ఉంది. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఎల్ఆర్ఎస్ స్కీమును వ్యతిరేకించింది. ప్రస్తుతం మళ్ళీ దీన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు గుప్పిస్తోంది. మరోపక్క బీజేపీ కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ స్కీము గత ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కొంత వెసులుబాటు కల్పించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే మార్చి 31వ తారీఖు లోపు ఎల్ఆర్ఎస్ చేయించుకున్న వారికి ఫీజులో 25% రాయితీ కల్పిస్తామండి. మరోపక్క దీన్ని
మళ్ళీ ఒక 6 నెలలు కూడా పొడిగించే అవకాశం కనిపిస్తా ఉంది. రియల్టర్ల నుంచి కూడా ఇదే ప్రధానమైన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. అయితే గతంలో పెద్ద ఎత్తున కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ఫీజులను పెట్టింది. ఇప్పుడు తమ ప్రభుత్వము కొంత రాయితీలతో పాటు కొంత ఫీజును కూడా తక్కువ చేయించి ఎల్ఆర్ఎస్ స్కీమును పకడ్బందీగా అమలు చేస్తామని చెప్తా ఉంది. దానికి సంబంధించి ఈ రోజు విధి విధానాలు అమలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఎల్ఆర్ఎస్ స్కీమును పకడ్బందీగా అమలు చేస్తామనేది ఈ ప్రభుత్వం ఆలోచనగా చెప్తా ఉంది. మరోపక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్స్ కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కీమ్ ని మార్చి 31వ తారీఖు వరకు ఫీజు వెసులుబాటుతో పాటు మరొక 6 నెలల పాటు కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలి. దాని ద్వారా ఫీజు చెల్లింపుకు లబ్ధిదారులకు కొంత సమయం కేటాయించినట్టు ఉంటుంది అనేది డిమాండ్ వినిపిస్తా ఉంది. దీని ద్వారా ఇప్పటికే ప్రభుత్వం లబ్ధిదారులు అటు రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి రంగం కూడా పుంజుకోవడానికి అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు కూడా నిన్న ఖమ్మం జిల్లాలో రియల్టర్లు పెద్ద ఎత్తున పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వంలో రియల్ రంగం కుదేలైపోయింది. ఇప్పుడు దాన్ని కొంత పుంజుకునే విధంగా ప్రభుత్వ చర్యలని హర్షించదగ్గ అన్నట్టు కూడా రియల్టర్లు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించి లబ్ధిదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అటు రాయితీతో పాటు ఇవాళ ఫీజులకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా కవర్ చేసే అవకాశం, అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోకి సంబంధించి కూడా ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా లేదా అనేది కూడా ఇవాళ తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. అట్లాగే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కనుక చేస్తే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కొంత త్వరగా పుంజుకొని ప్రభుత్వానికి కూడా ఈ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ.